22nd కి ముందు మీరు ఈ రీల్ చూస్తున్నట్లయితే మీరు చాలా లక్కీ. 22nd రోజు యోగిని ఏకాదశి ఉంది. మీకు ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పింపుల్స్, యాక్నే ఆర్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఈ యోగిని ఏకాదశి రోజు వ్రతం ఉంటే ఇవన్నీ తొలగిపోతాయి అని నమ్మకం. అసలు ఈ రోజు వ్రతం ఉంటే ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా వెళ్తాయో తెలుసుకుందామా? సో కుబేరుడి దగ్గర హేమామాలి అనే ఒక వ్యక్తి పనిచేసేవాడు. సో హేమామాలి రోజు శివుని పూజకి పూలు కోసి తెచ్చి కుబేరునికి ఇచ్చేవాడు. ఒక రోజు హేమామాలి వేరే పనిలో పడిపోయి కుబేరుడికి పూలు తెచ్చివ్వడం మర్చిపోయాడు. దాంతో కుబేరుకి చాలా కోపం వచ్చింది. దాంతో కుబేరుడు హేమామాలికి నీకు కుష్టి రోగం రావాలి అని శాపం ఇచ్చాడు. ఈ జబ్బుతో బాధపడి హేమామాలి అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే రిషి మార్కండేయ హేమామాలికి కనిపిస్తారు. అప్పుడు రిషి మార్కండేయ హేమామాలితో ఇలా అంటారు, యోగిని ఏకాదశి వస్తుంది, ఆ రోజు నువ్వు చాలా డిసిప్లిన్ గా వ్రతం చేస్తే నీకు ఉన్న అన్ని రోగాలు వెళ్లిపోతాయి అని. ఆ రోజు హేమామాలి ఎంతో కఠినంగా ఉన్న ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. దాంతో అతనికి ఉన్న అన్ని రోగాలు వెళ్లిపోతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం 21st రోజు మనం ఈ ఏకాదశిని పాటించాలి. 22nd మార్నింగ్ మనం ఈ వ్రతాన్ని వదిలేయాలి. ఈ ఏకాదశి రోజు మెయిన్ గా మనము రైస్, వీట్, గ్రెయిన్స్ అలాంటివి తినకూడదు. చాలా అనారోగ్యంగా ఉన్న వాళ్ళైతే ఫ్రూట్స్ తినొచ్చు.